వైఎస్ఆర్ ఆసరా రావట్లేదు. ఇటువంటి ప్రభుత్వ పథకాలకు మొత్తం ఆపేసేసారు. ఒక స్కీమ్ వర్కర్లు అనే పేరుతో మేము కూడా ఏమడుగుతున్నామంటే, సార్ ఓకే స్కీమ్ వర్కర్లకి పర్మనెంట్ చేయండి, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వండి. చనిపోతే ఆమె వృత్తి చేరుకు చనిపోతే ఆమెకి ఏమి వర్తించట్లేదు సార్. 20 సంవత్సరాలు 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఆమె 20 సంవత్సరాలు ఉద్యోగం చేసి 15 సంవత్సరాలు గ్రామ సేవ చేసి చనిపోతే కనీసం ఆ మట్టి ఖర్చు కూడా ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. కాబట్టి మేము యూనియన్గా ఏం అడుగుతున్నామంటే, ప్రతి ఒక్క ఉద్యోగస్తురాలు చనిపోతే ఆమెకి 2 లక్షలు ఆమెకి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు అరుగులు అయ్యింటే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలని అడుగుతుంది. అరుగులు అయ్యింటే ఇళ్ల స్థానాలు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వ పథకాలు సర్వరోగ నివారణ ఒక 10,000 ఇచ్చేసారి మీరు దాంతోనే సరిపెట్టుకోండి, ఏం వర్తించదని ఆ ముందే మీకు ఆరోగ్యానికి మంచిదనే విధంగా ప్రభుత్వం చేస్తాం. ఇది అన్యాయం దుర్మార్గం అని కూడా గట్టిగా చెప్తున్నాం సార్. కాబట్టి మేము కింద స్థాయి నుంచి ఎందుకు వెళ్తున్నామంటే, ఇక్కడ మీకు చెప్పి మా పరిస్థితి మీకు వివరించి చెప్పి మీకు ఒక మెమోరాండం ఇచ్చి తర్వాత జిల్లా స్థాయిలో స్టేట్ స్థాయి మొత్తం చేస్తాము. చేసి మా యొక్క హక్కులు సాధించుకోవడం. మీరు కూడా దీన్ని ఫార్వర్డ్ చేస్తే మాకు కూడా సంతోషం. ఎందుకంటే గతంలో ఇచ్చాం, దానికి సంబంధించి ఏమీ రాలేదు అంటే మరి మా ఆలోచన మీ దగ్గరే ఉందేమో, పైకి వెళ్ళకుండా సమాచారం అనేది మా యొక్క ఆలోచన. మరి దానికి మీ కళ్ళ తిరిగానే పంపుతాను. 2 నిమిషాలు మీరు కూర్చుని మీ కళ్ళ తిరిగి కలర్ ఫార్వర్డ్ చేసిన తర్వాతే మీరు ఇంటికి వెళ్ళండి.